అందరికీ హాయ్ హలో అండి. నేను మీ దివ్య గారి వంటిల్లు అండ్ బ్లాగ్స్కి స్వాగతం. ఏంటి నల్ల గిన్నె చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఇది వెండి గిన్నె అండి. చాలా రోజులైందండి పక్కన పెట్టేసి, వెండి సామాన్లు, దేవుడి పూజ సామాన్లు. సో ఇప్పుడు ఈ లిక్విడ్తో అయితే యూస్ చేసి చూద్దామండి ఎలా వస్తాయి ఏంటి అన్నది. యాక్చువల్లీ ఇప్పుడు దాకా నేను యూస్ చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం యూస్ చేయడం. ఇంతకు ముందు వరకు నేనైతే సబీనా పౌడర్ అయితే యూస్ చేసేదాన్ని. సో ఇది కూడా ఒకసారి చూద్దామని ట్రై చేద్దామని చెప్పి నేనైతే ఈ లిక్విడ్ తీసుకొచ్చి ఇప్పుడైతే యూజ్ చేస్తున్నానండి. చూడండి, చాలా బాగా వర్కౌట్ అయితే అయ్యిందండి. చాలా బాగా తెల్లగా వచ్చేసాయండి. మనం షోరూంలో కొంటే ఎలా ఉంటాయి అలా వచ్చాయండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. కాకపోతే ఏంటంటే చాలా నల్లగా అయిపోయినాయి కదండి, కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుందండి. బాగా మనం కాటన్తో అది బాగా తుడవాలండి. సో చూద్దాము. సామాన్లు అయితే చాలా బాగా అయితే తలతలా మెరిసినాయి. మళ్ళీ ఇది యూజ్ చేసిన తర్వాత నేనైతే వాటర్లో వేసి బాగా కడిగానండి. ఎందుకంటే లిక్విడ్తో అలాగ మనం క్లీన్ చేసి ఉంచకూడదు, ఎందుకంటే మనం యూజ్ చేస్తాం కాబట్టి. నేను వాటర్లో వేసి మళ్ళీ నీట్గా అయితే కడిగానండి. వీడియో ఎండ్ వరకు చూడండి, సామాన్లు ఎంత తెల్లగా వచ్చాయి ఏంటి అన్నది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి. దాన్ని ట్యాప్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుందండి. నేనైతే డైరెక్ట్గా యూజ్ చేశాను. పట్టీలకి అయితే కొద్దిగా వాటర్లో వేసి లిక్విడ్ చుక్కలు అయితే వేసానండి. ఇలా కాకుండా ఇంకా వేరే విధంగా యూజ్ చేయాలో మీకు ఏమైనా తెలుసుంటే నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మరొక బ్యూటిఫుల్ లేటెస్ట్ ట్రెండింగ్ వీడియోతో మీ ముందుంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.